పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్లో గ్రీవెన్స్ అధికారికి అర్జీని ఇచ్చిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గోదా జాన్ పాల్ ప్రతి నెల 4వ శనివారం పల్నాడు జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గోదా జాన్ పాల్ గ్రీవెన్స్ అధికారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ ఏర్పడి నేటికి సుమారు సంవత్సరం కాలం గడుస్తున్న షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల నిబంధనలు 1995లోని రూల్ 17 ప్రకారం జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీ చట్టం అమలును పర్యవేక్షించడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ నేటి వరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం వలన ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బాధితులకు అందవలసినటువంటి తక్షణ సహాయ సకాలంలో అందటం లేదు. అలాగే కేసుల దర్యాప్తులో 60 రోజుల లోపు ఛార్జీ షీట్లు దాఖలు చేయవలసి ఉంటే చాలా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే ఈ జిల్లాలో అట్రాసిటీలు జరిగే అవకాశం ఉన్న సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చెందుతున్నారు. అలాగే చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్లక్ష్యం చేయడం కూడా గమనార్హం. కావున ఈ యొక్క ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రాజ్యాంగంలో ఒక భాగమై ఉన్నప్పటికీ ఈ కమిటీ చైర్మన్కి జిల్లా కలెక్టర్ వారు వ్యవహరించాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎస్సీ ఎస్టీల రక్షణ మరియు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క అర్జీని పల్నాడు జిల్లా నేడు గ్రీవెన్స్తో పాటు గౌరవనీయులైన డైరెక్టర్ అండ్ సెక్రటరీ సాంఘిక సంక్షేమ శాఖ వారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ వారికి కూడా పంపడం జరుగుతుందని తెలియజేశారు.